సమ్మర్‌లో స్పెషల్‌గా మామిడి పండుతో చక్కగా చాలా ఈజీగా, సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్‌నైతే ప్రిపేర్ చేసేసాను. హలో ఫ్రెండ్స్! నేను ఐశ్వర్య వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఐస్ క్రీమ్. మామిడి పండుతో ఎంతో చక్కగా కుదిరే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పేసుకుందాం. ఈ ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు చాలా పుల్లగా ఉండే మామిడి పళ్ళు తీసుకుంటే ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. నేను మంచిగా పరియాలైతే తీసుకున్నాను. దీన్ని పనుగులు అని కూడా అంటారంట. దీంతో స్పెషల్ వచ్చేసరికి పుల్లదనంతో పాటు మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది. అండ్ చాలా సింపుల్‌గా మనకి లోపల గుజ్జు అనేది వచ్చేస్తుంది. మామిడి పళ్ళని చక్కగా కడిగేసుకొని అలా టెంక మీద ఉన్న బొడ్డునైతే చక్కగా తీసేయాలి. మొత్తం మామిడి పండు గుజ్జంతా అలా స్పూన్‌తో గానీ లేదా చాక్‌తో కానీ మనకు వీలైనట్టు ఇలా మొత్తం గుజ్జంతా 2 మామిడి పళ్ళది తీసేసుకున్నాను. అస్సలు మర్చిపోకుండా మామిడి పండు మీద తొక్క తీసిన తర్వాతే గుజ్జనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకొని చక్కగా ఒక్క ముక్క కూడా ఉండకుండా ఇలా ముద్దుగా పల్ప్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాను. అలా చేసుకొని సైడ్ పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చెప్పేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసుకొని అందులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం అంటే ఒక 3 స్పూన్‌లయితే తీసుకున్నాను. దాంతో పాటు కండెన్స్డ్ మిల్క్ ఒక 4 టేబుల్ స్పూన్ ఉన్నట్టు తీసుకున్నాను. ఆ రెండిటితో పాటు మనం చక్కగా మిక్సీ చేసుకున్న పల్ప్‌ని దాంట్లో వేసేసుకోవాలి. మామిడి పండులోని స్వీట్‌తో పాటు పులుపు కూడా ఉంటుంది. అండ్ కండెన్స్డ్ మిల్క్‌లో కూడా షుగర్ యాడ్ చేస్తారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చక్కగా అంతా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత చక్కగా బ్లెండ్ చేసుకుంటే అంత బాగా క్రీమ్ అనేది అంత మిక్స్ అవుతుంది పల్ప్‌తో సహా. అండ్ నేనైతే ఒక 8 మినిట్స్ బ్లెండ్ చేసుకున్నాను. అలా బ్లెండ్ చేసుకునే తర్వాత చక్కగా అంత దగ్గర చేసుకొని కలెక్ట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్‌లో ఒక 5 మినిట్స్ పాటు స్టోర్ చేసుకుంటే కొంచెం థిక్‌గా చాలా బాగా కుదురుతుంది మాట. ప్రాసెస్‌ని ఎక్కడ మిస్ చేయకుండా పర్ఫెక్ట్‌గా చేస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులోకి టీ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ చక్కగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కస్టర్డ్ మ్యాంగో ఫ్లేవర్. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాను మ్యాంగో ఫ్లేవర్‌కి. మంచి స్మెల్‌తో పాటు కొంచెం ఐస్ క్రీమ్‌ని థిక్‌నెస్ చేస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఈవెన్‌గా అంతా కలుపుకునేటట్టు చూసుకోవాలి. మంచి కలర్‌ని కూడా ఇస్తుంది ఈ కస్టర్డ్ పౌడర్. మ్యాంగో ఐస్ క్రీమ్‌లోకి మాక్సిమం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తే చాలా బావుంటుంది. ఒకవేళ ఆ టైంకి లేకపోతే మీరు చక్కగా కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కదా! మీరు కార్న్ ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ అలా ఒక పెద్ద స్పూన్‌తో తీసుకుంటే సరిపోతుంది. అందులోకి ఒక 4 స్పూన్ల పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రెష్ క్రీమ్‌తో పాటు కండెన్స్డ్ మిల్క్‌తో పాటు నేను పల్ప్‌ని కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ 4 స్పూన్ల స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పేసుకుందాం. అడుగు మాడకుండా ఒక గిన్నె చూసుకొని అది సిమ్‌లో పెట్టుకొని నేను ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్‌ని ఒక 5 నిమిషాల పాటు అలా దగ్గరుండి సిమ్‌లోని చక్కగా మరగనివ్వాలి. అదే 5 నిమిషాల తర్వాత హైలో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా పొంగు అంటే ఒక 4 సార్లు పొంగొచ్చేటట్టు దగ్గరుండి చూసుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఇందాక ఏదైతే కస్టర్డ్ పౌడర్ అంటే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నామో ఆ కస్టర్డ్ పౌడర్ సిమ్ చేసుకొని అదే మిల్క్‌లో చక్కగా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీరు మిల్క్ తక్కువ, కస్టర్డ్ పౌడర్ ఎక్కువ ఏసేటప్పుడు ఇదే కస్టర్డ్ పౌడర్ ఎయగానే మిల్క్ అనేది వెంటనే థిక్ అయిపోతుంది. వీడియోలో చెప్పిన విధంగా పర్ఫెక్ట్ పద్ధతుల్లో చేస్తే ఇలా కొంచెం పలచగా అలా సిమ్‌లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఇదే మిల్క్‌ని కొంచెం దగ్గర పడేంత వరకు ఈ మిల్క్‌ని చక్కగా సిమ్‌లో మరగపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్‌లో ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! ఇది కొంచెం గట్టి పడాలి. ఇలా చిక్కగా రావాలని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం. ఇక్కడ చూసారు కదా! చక్కగా ఈ మిల్క్ అయితే ఇలా దగ్గర పడిపోయింది. చల్లారేటట్టు అంటే చెయ్యి పెడితే కాలకుండా, గోరువెచ్చగా కూడా ఉండకుండా పూర్తిగా చల్లారేటట్టు మనం ఇలా స్పూన్‌తో కలుపుకుంటా ఉండాలి. ఇక్కడ అస్సలు ఉండలు ఉండకుండా చక్కగా చూసుకోవాలి. ఎంత బేగా ఈ మిల్క్‌ని చల్లారపెడితే అంత బావుంటుంది. చూసారు కదా! ఇక్కడ అలా గడ్డలు లేకుండా చక్కగా తిప్పుకుంటూ చల్లారబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్‌లో పల్ప్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! అదే పల్ప్‌లోని చల్లారపెట్టుకున్న మిల్క్ అంటే కస్టర్డ్ పౌడర్ ఏసిన మిల్క్‌ని చక్కగా యాడ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారినాక. అలా యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు లేట్ చేయకుండా వెంటనే మొత్తం పల్ప్, మిల్క్ అంతా కలిసేటట్టు పర్ఫెక్ట్ పద్ధతిలో వచ్చేటట్టు మనం వెంటనే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత షుగర్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే షుగర్ సరిపోకపోతే అదే టైంలో యాడ్ చేసుకొని చక్కగా తిప్పుకొని అంటే షుగర్ కరిగేటట్టు చూసుకుంటాం కదా!
సో, అందుకని చూసుకోవాలి. ఇంక ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టేసుకొని, ఒకసారి టేస్ట్ చేసుకొని పర్ఫెక్ట్ అనిపించేటప్పుడు ఇలా అంటే ఒక ప్లాస్టిక్ దాంట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు గాజు దాంట్లో కానీ, లేదా స్టీల్ దాంట్లో గానీ స్టోర్ చేసుకోవచ్చు. అలా 12 గంటల తర్వాత ఒక్కసారి ఇలా బయటికి తీసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా బాక్స్‌ని వదిలేయాలిమాట ఓపెన్ చేయకుండా. వాటర్ అనేది ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎంచక్కగా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. కెమికల్స్ కలిపిన ఐస్ క్రీమ్ బయట తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా పర్ఫెక్ట్‌గా, సింపుల్‌గా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. అలా స్కూప్‌ని వాటర్‌లో డిప్ చేసుకొని ఈజీగా తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వాటర్‌లో పెట్టకపోతే స్కూప్‌తో తీసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఇలా తీసుకుంటే అచ్చం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్‌లాగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. స్మెల్ కూడా చాలా వస్తుంది. చూసారా? క్రీమ్‌తో పాటు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మన ఈ సమ్మర్‌లో స్పెషల్‌గా పిల్లలకి ఐస్ క్రీమ్స్ చక్కగా చేసి పెట్టేయొచ్చు. ప్రాసెస్‌ని ఎక్కడ డిలే చేయకుండా పర్ఫెక్ట్‌గా చెప్పే పద్ధతుల్లో చేస్తే కమ్మనైన ఐస్ క్రీమ్ మీకోసం రెడీ అయిపోతుంది. మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకొని చక్కగా తినొచ్చు. సమ్మర్‌లో ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత డ్రింక్స్‌తో పాటు ఇలా ఐస్ క్రీమ్‌ని ఎంతో ఇష్టపడతారు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు. ఈ టైంలో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా! ఇక్కడ ఐస్ క్రీమ్‌ని అలా స్పూన్ పెట్టి తీస్తుంటే ఎంతో క్రీమీగా చాలా పర్ఫెక్ట్‌గా స్పూన్‌కి మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకే మరి మంచి మంచి స్పెషల్స్‌తో మరెన్నో వీడియోస్‌తో మేము ముందుకొచ్చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.